హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యాస్ బ్లాగ్స్. ఈరోజు మనం కాజు పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. ఉల్లిపాయలు ఒక 3 చాప్ చేసుకుని పెట్టుకోండి. 3 చిల్లీస్ కూడా, బఠానీ, కొత్తిమీర, కాజూస్, టమాటోస్ ప్యూరీ తీసుకోండి, ఒక 2 లేదా 3, పన్నీర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కర్డ్ ఆప్షనల్ అండి, అది మీకు కావాలంటే వేసుకోవచ్చు, స్కిప్ చేయొచ్చు. టర్మరిక్, కారం, సాల్ట్ అండి, అండ్ బటర్ స్లైసెస్. హైలైట్ ఆఫ్ ది డిష్ కసూరి మేతి అండి, ఇది లేకపోతే కూరకు టేస్టే రాదు. అండ్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక బటర్ స్లైస్ వేసుకున్నాక మెల్ట్ అయ్యాక ఫస్ట్ క్యాష్యూస్ రోస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే పన్నీర్ కూడా రోస్ట్ చేసుకోవచ్చు, కానీ అవి చిన్న చిన్న ముక్కల కింద విడిపోతాయి, దీనికి అంటుకుంటాయి. అందుకని నేను ఫస్ట్ క్యాష్యూస్ ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకుని తీసేసుకోవచ్చండి. ఇది బటర్ కాబట్టి కొంచెం ప్యాన్లో కలర్ మారుతుంది, అది పెద్ద పట్టించుకోకండి. తర్వాత పన్నీర్ స్లైసెస్ని కూడా వేసుకుని హెవీగా కాకుండా జస్ట్ బేసిక్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా తీసేసుకోవచ్చండి. తర్వాత ఆనియన్స్, చిల్లీస్ యాడ్ చేసుకుని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే కూరకు అసలైన రుచి వస్తుంది. ఫ్రై చేసుకున్నాక గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి, అండ్ కారం 1 స్పూన్ అండ్ 1/2 స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని ఇది బాగా మిక్స్ అయ్యేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలపండి. ఆ మసాలా అంతా దానికి పట్టేలాగా కలుపుకున్నాక మనకి టమాటో ప్యూరీలో వాటర్ ఉంటుంది కాబట్టి హెవీగా అక్కర్లేదండి, మనకి పన్నీర్ కూడా చాలా స్పీడ్గా కుక్ అయిపోతుంది. అందుకని జస్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని ఆ మసాలా అంతా ఉల్లిపాయ ముక్కలకు పట్టేలాగా. తర్వాత ఆయిల్ తేరేంత వరకు ఉంచుకుని టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోండి. టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. తర్వాత కర్డ్ అండి, కర్డ్ ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదని ఆప్షనల్ అని చెప్పాను, కానీ వేసుకుంటేనే ఇది చాలా క్రీమీ టెక్స్చర్లో వస్తుందండి కర్రీ. నాన్స్లో కానీ వీటితో తిన్నప్పుడు చాలా బాగుంటుంది. బఠానీ అండి, బఠానీ నేను ఆల్రెడీ 1 అవర్ సోక్ చేసి ఒక 2 విజిల్స్ వేయించేసుకున్నాను, రిమైనింగ్ ఇందులో కుక్ అవుతుందని. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని బఠానీ అన్నీ బాగా మగ్గాక టమాటోలో ఆయిల్ బాగా తేలేదాకా చూడండి. కూరలో సిమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండండి. కర్రీ దగ్గర పడినప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుని సరిపోకపోయినా యాడ్ చేసుకోండి. టమాటో ప్యూరీ చూడండి చాలా దగ్గర పడింది. ఇప్పుడు మనం మన పన్నీర్ స్లైసెస్ని యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ని యాడ్ చేశాక ఒక్కసారి మొత్తం పైనుంచి కిందకి తిప్పుకొని వాటికి ఆ మసాలా కర్రీ బాగా పట్టేలాగా తిప్పుకోండి. అండ్ క్యాష్యూస్ కూడా యాడ్ చేసేసుకోండి లాస్ట్ 5 మినిట్స్ ఉందనగా. కర్రీని కింద నుంచి పైకే తిప్పుకోండి, ఎందుకంటే పన్నీర్ ముక్కలు చాలా డెలికేట్గా ఉంటాయి కదా, విడిపోయే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ హైలైట్ ఆఫ్ ది డిష్ కసూరి మేతి. నేను ఆల్రెడీ వేసాను, అది కొంచెం క్లిప్ మిస్ అయింది. అండ్ కట్టేసి ముందర గ్యాస్ ఆఫ్ చేసే ముందర ఒకసారి కొత్తిమీర చల్లుకోండి. ఇది మనకి నాన్స్లో కానీ
లేదా చపాతీలో కానీ ఈవెన్ పూరిలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. మన కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తినేయడమే. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.